కింద నుంచి పైన రావాలి. మనకు రావాలంటే మా గిరిజనులు ఈ విధంగా చాలా కష్టపడిపోతున్నాం. చూసారా, మా ట్రైబల్ గిరిజనులు అంటే ఈ విధంగా కొండ రెప్ప రాయి అయినా సరే తప్పకుండా పని చేయవలసిందే. ఓకే ఫ్రెండ్స్, మీరు వీడియో మాత్రం మర్చిపోద్దు, చూడండి. గాయస్, ఈరోజు అయితే ఫుల్ వీడియో చూపిస్తాను, మీరు చూడండి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, వీడియో బాగుంటుంది. ఓకే, ఈరోజు చీపురు కొండ వచ్చాం. సో కింద మా ఊరు నుంచి చీపురు కొండకు రావడానికి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి, జర్నీ చేసుకొని రావాలి. అది కూడా నడుచుకుంటూ రావాలి, చాలా దూరము. చాలా చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, గోయగూడ, అక్కడ గోయగూడ కనిపిస్తుంది. గోయగూడ ఆ విలేజ్ చూసారు, రోడ్డు కనిపిస్తుంది. రోడ్డు అవి జోగయ్య నాయుడు కూడా. ఈ విధంగా అయితే మా గిరిజన ప్రాంతంలో చాలా కష్టపడతాం. ఎందుకంటే మనం జీవనాధారం ఇవే కాబట్టి మరింతగా మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వరకు ఇంతవరకు చూడకపోతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, లొకేషన్ అయితే చూడండి, అది కూడా విలేజెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, హలో గైస్. అయితే ఇక్కడ మాత్రం ఎత్తైన కొండ మీద అయితే చాలా చల్లగా, మనం తుఫాను ఎలాగ వస్తుంది ఆ విధంగా గాలి అయితే వేస్తున్నాయి. ఎందుకంటే చల్లగా ఉంది. నిద్ర పడుకుంటే హాయిగా నిద్ర వస్తుంది. కాకపోతే పడుకోము, ఇప్పుడు పని ఉన్నాయి కాబట్టి. అయితే ఏదో రోజు ఎత్తైన కొండ మీద నేను క్యాంపింగ్ చేస్తాను. క్యాంపింగ్ చేసేటప్పుడు నేను ఏదో నైట్ ఉండి చూపిస్తాను. కాకపోతే కొంచెం భయం వేస్తాయి. ఇప్పుడు క్యాంపింగ్ చేయలేదు కదా, కొత్త కాబట్టి నేను ఏమైనా ఏదో జంతువులు, ఇప్పుడు సింహం కానీ పులి కానీ వచ్చి మనం భయపడతాయి. కాకపోతే మనం భయపడేది మనం కాదు కాబట్టి ధైర్యంగా నేను ఏదో రోజు క్యాంపింగ్కి వస్తాను, ఇక్కడ నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత చల్లగా ఉంది. గాలి అయితే విపరీతంగా వేస్తుంది. చాలా 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 చల్లగా ఉంది, చూడండి. ఓకే, చూసారా, ఈ విధంగా అయితే సూపర్గా ఉన్నాయి. లొకేషన్ అదిరిపోయింది. ఎత్తైన కొండ మీద వచ్చాము ఇక్కడ చీపురికి. సో మేమైతే ఇప్పుడు భోజనంకి వెళ్తున్నాము. మధ్యాహ్నం అయింది కదా, భోజన విరామంకి వెళ్తున్నాము. చూసారా, కొండ ఇక్కడ పైన కనిపిస్తుంది, ఆకాశం మీద. చూసారా, మేము వెట్టుపై అంటే అలసిపోయారు వీళ్ళు. చూసారా, లొకేషన్ అయితే అదిరిపోయింది. గాయస్ చూడండి, ఎత్తైన కొండ మీద చీపురు కొండ. ఇక్కడ మేము భోజనకి వెళ్తున్నాం. చీపురు కొండ చూసారా, ఇక్కడ నేను క్యాంపింగ్ చేయాలి ఒకరోజు, ఏదో రోజు వచ్చి. కాకపోతే దయ్యాలు, భూతాలు ఉంటాయి కదా, అంటే జంతువులు, ఎలుగుబంటి, పులి ఉంటాయేమో. చీపురు నరకడానికి ఈ విధంగా అన్నమాట పామాలి. ఈ విధంగా పామి చీపురు నరకాలి. చూసారా, బరంగా
చీపురు నరకడానికి చేస్తున్నాడు కత్తి. గోగో అంటారు ఏంటో అంటారు. కాయదరు పాముతున్నాడు. ఈ విధంగా కత్తులు చేస్తున్నాడు. ఆడవాళ్ళు అయితే చాలా కష్టపడి ఎక్కుతున్నారు. చీపురు కొండ చీపురు కొండ మరి తప్పదు. మరి ఎందుకంటే మరి తప్పదు. మరి ఏదో డబ్బులు కావాలంటే మరి తప్పదు, రావాలి. మా మేడం అయితే ఇదిగో మరి చీపురు కొండ అయితే ఈ విధంగా ఉన్నాయండి. సో ఈ విధంగా అయితే గిరిజనులు ఆ చీపురు కొట్టడం జరుగుతుంది. సో చాలా దూరం నుంచి రావడం అయితే జరిగింది. చీపురు కొండ ఈ విధంగా అయితే చీపురుని చేయడం జరుగుతుందండి. చూసారా కొండపై నుంచి ఒకటి ఇవి. చేతంపేట అండి, చేతంపేట కొండపైన చేతంపేట ఇవి కనిపిస్తున్నాయి, దగ్గరలో కనిపిస్తున్నాయి. లొకేషన్ అయితే చాలా 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 బాగుంది. గైస్ చూడండి, ఈరోజు సాయంత్రం గొప్ప ఇలాగల్ల కాదు, ఇక్కడ గాలి అయితే బాగా వేస్తుంది. చూసారా చల్లగా ఉంది, సూపర్గా ఉన్నాయి. చూడండి కూర్చొని చూడండి విలేజ్ కింద ఉన్నాయి. విలేజ్ చూసారా, వాళ్ళు విలేజ్ గొయ్యగూడ జోగయ్య నాయుడు గుడి రోడ్డు అలా మీద వెళ్ళాలి. పైన ఎవరైనా వస్తే చూపిస్తుందో అల్ల కింద చేతంపేట కింద. ఓకే గ్యాస్ గాలి అయితే సాయంత్రం అవుతుంది, చల్లగా ఉంది. గాలి అయితే విపరీతంగా గాలి వస్తుంది. చూసారా ఇలాగలగే లేదు, చాలా 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 బాగుంది, చల్లగా ఉంది. చూడండి లొకేషన్ కింద ఎలాగ ఉన్నాయి. కింద మళ్ళీ దిగాలి, పని అయిపోయినట్టు మనం దిగాలి. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. చూడండి ఆ రోడ్డు చూసారా, ఆ పైన అలా కొండ పైన ఉన్నారు కదా. ఓకే చూసారు మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని పోయారు, పని అయిపోయింది. ఇక్కడ అలా ఉన్నారు. చీపురు కొండ చూసారా, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. వాండ్రు చీపురు కొండ వాండ్రు.